హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ట్యుటోరియల్ మ్యాగజైన్. మనం ప్రీవియస్ క్లాస్లో మెథడ్ స్టడీ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెథడ్ స్టడీ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలోకి వచ్చేటప్పటికి ప్రొసీజర్ ఆఫ్ మెథడ్ స్టడీ అంటే ఏంటో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనము ఎలా ఉంటాయంటే స్టెప్స్ వైజ్లో ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సెలెక్ట్ అండ్ డిఫైన్. నెక్స్ట్ రికార్డ్స్, క్రిటికల్ ఎగ్జామినేషన్స్, డెవలప్ ఏ న్యూ మెథడ్, ఇన్స్టాల్ ద న్యూ మెథడ్, మెయింటైన్ న్యూ మెథడ్. ఓకేనా. ఇందులో ఫస్ట్ వన్ డిస్కస్ చేసుకునేలా ఉంటే సెలెక్ట్ అండ్ డిఫైన్. ఫస్ట్ వన్ చూసుకున్నప్పటికీ సెలెక్ట్ అండ్ డిఫైన్. ఇందులో ఏంటంటే మెయిన్గా మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కదా, ఆ వర్క్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటామంటే ద వర్క్ టు బి స్టడీడ్ ఈజ్ సెలెక్టెడ్. ఓకేనా. నెక్స్ట్ వన్ అంటే ప్రిపేర్ the details list of all operations in the present method. Of manufacturing of a job. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ జాబ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రీవియస్గా ఫాలో అవుతున్న మెథడ్ ఉన్నదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఆ ప్రాసెస్ అటు ఎలా జరుగుతుంది, అందులో ఉన్న డీటెయిల్ ఆపరేషన్స్ ఏంటి, ప్రజెంట్గా మనం ఆ ఆపరేషన్ని ఎలా ఫిల్ చేస్తున్నాం, ఎలా రన్ అవుతుంది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా డీటెయిల్గా రాసుకుంటాం. ఓకేనా. దాన్ని సెలెక్ట్ అండ్ డిఫైన్. ఇందులో వచ్చేటప్పటికి మనకి 3 క్లాసిఫికేషన్స్ చేసాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఎకనామిక్ ఆస్పెక్ట్స్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి టెక్నికల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హ్యూమన్ రియాక్షన్స్. ఓకేనా. ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటంటే మనం కాస్ట్ చూసుకుంటాం, అంటే మనీ, అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనీకి ఇంపార్టెన్స్ అంటే కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ అవ్వడానికి ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఈ ఎకనామిక్ ఆస్పెక్ట్స్లోకి వస్తుంది. నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటంటే రిక్వైర్డ్ టెక్నికల్ నాలెడ్జ్. ఓకేనా. ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి టెక్నికల్ స్కిల్స్ ఎంతవరకు ఉండాలి అంటే సపోజ్ ఇప్పుడు ఒక వర్కర్ అనేవాడు ఒక జాబ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి మనం లేత్ మిషన్ మీద ఆపరేట్ చేయాలి. ఓకేనా. లేత్ మిషన్ మీద ఆపరేట్ చేయాలంటే ఏంటి, అక్కడ ఆపరేట్ చేసేవాడు స్కిల్స్ అంటే ఆపరేట్ చేసేయగలిగినట్టు ఉండాలి. అంటే ఆ మెషిన్ కోసం పూర్తి డీటెయిల్స్ అది టెక్నికల్గా వచ్చి ఉండాలి. అంటే టర్నింగ్ ఆపరేషన్ చేయడం కానీ, ఫేసింగ్ ఆపరేషన్ చేయడం కానీ, సెంటరింగ్ ఆపరేషన్స్ చేయడం కానీ టెక్నికల్గా స్కిల్స్ ఆ వర్కర్కి ఉండాలి. అలాగా మనకి ఆ స్పెసిఫిక్ జాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ కోసం చూసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంట్రడ్యూస్ న్యూ మెథడ్స్, న్యూ చేంజెస్. ఓకేనా. హ్యూమన్ రియాక్షన్స్ అంటే హ్యూమన్సే కదా, ఏమైనా మెథడ్స్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం అన్న, న్యూ ఐడియాస్ అన్న, ఆ వర్క్ని ఇంకా ఎలా ఈజీగా చేయడం అనగా చీప్ అండ్ బెస్ట్ అంటాం కదా, ఆ టెక్నిక్ యూజ్ చేసుకొని లో బడ్జెట్తో హై క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ కానీ, హై ప్రొడక్షన్ కానీ జరిగేటట్టు ఈ హ్యూమన్ రియాక్షన్స్లో జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ రికార్డ్స్ అంటే ఏంటంటే మెయిన్గా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ యొక్క డీటెయిల్స్ రికార్డ్ చేసుకోవడం. ఓకేనా. బై యూజింగ్ ఎలా రికార్డ్ చేస్తామంటే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనం వీడియోస్ తీయడం కానీ అలా కాకుండా ఇందులో ఫ్లో చార్ట్స్ అనేవి, స్ట్రింగ్ డయాగ్రామ్స్ అనేవి, సమ్
నెక్స్ట్ ఫిలిం అనాలిసిస్ అని, నెక్స్ట్ లేఅవుట్స్ అని వాటిని యూస్ చేసుకొని మనం మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అని క్లియర్ కట్గా మనం రికార్డ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇందులో వచ్చేటప్పటికి రికార్డ్స్లో కూడా ఫాలోయింగ్ సెవరల్ టెక్నిక్స్ అని ఉన్నాయి, రికార్డింగ్ టెక్నిక్స్. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ చార్ట్స్, సెకండ్ వన్ డయాగ్రామ్స్, థర్డ్ వన్ motion and film analysis, fourth one లేఅవుట్ మోడల్స్. అంటే చార్ట్స్గా మనం రికార్డ్ చేస్తాం, డయాగ్రామ్స్లో రికార్డ్ చేస్తాం, నెక్స్ట్ మోషన్ అండ్ ఫిల్మ్ అనాలిసిస్ ద్వారా రికార్డ్ చేస్తాం, లేఅవుట్స్ అటు యూస్ చేసి కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో కూడా సెవరల్ టైప్స్ ఉంటాయి. చార్ట్స్కి వచ్చేటప్పటికి అవుట్లైన్ ప్రాసెస్ చార్ట్ అని, ఫ్లో ప్రాసెస్ చార్ట్ అని, అలా సెవరల్గా ఉంటాయి. మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఈ చార్ట్స్ గురించి కూడా మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఫ్లో డయాగ్రామ్స్, స్ట్రింగ్ డయాగ్రామ్స్, ఓకేనా. అలా సైక్లిక్ గ్రాఫ్ అని, క్రోనో సైక్లిక్ గ్రాఫ్ అని, వీటి కోసం కూడా మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ మోషన్ అండ్ ఫిల్మ్ అనాలిసిస్ అంటే సిమోచెట్ అండ్ పిఎంటిఎస్. పిఎంటిఎస్ అంటే ప్రీ డిటర్మైన్ మోషన్ టైం స్టడీ. ఓకే కదా. నెక్స్ట్ మోడల్ లేఅవుట్స్ అంటే 2 డైమెన్షనల్ మోడల్, 3 డైమెన్షనల్ మోడల్. ఓకే కదా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి క్రిటికల్ ఎగ్జామినేషన్స్. క్రిటికల్ ఎగ్జామినేషన్ అంటే ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ షుడ్ బి ఆస్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్ by the motion study about the way in which the operations are to be performed and about the tools and equipment needed. మెయిన్ క్రిటికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే ఎవరైతే ఆ పర్టిక్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారో ఆ ఇంజనీరే కదా మెయిన్గా సోర్స్ వచ్చేటప్పటికి. ఆ ఇంజనీర్ అనేవాడు హిమ్సెల్ఫ్ క్వశ్చన్ అనేది వేసుకోవాలి. మన ఈ ఆపరేషన్ అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ప్రాసెస్కి మనకి ఏ ఎక్విప్మెంట్స్ కావాలి, ఈ ఆపరేషన్ని మనం ఎలా పెర్ఫామ్ చేస్తాం, ఏ ఆపరేషన్స్ ఉంటాయి, ఏవే టూల్స్ అటు మనకి రిక్వైర్ అవుతాయి, ఎక్విప్మెంట్ ఏ మిషన్స్ అటు ఎక్విప్మెంట్ అవుతాయి అని మోషన్ స్టడీ ఇంజనీర్ అనేవాడు తను క్వశ్చన్ అడగాలి. అదే క్రిటికల్ ఎగ్జామినేషన్ అంటాం దాన్ని. దీని మీద బేస్ అయ్యి 5 పాయింట్స్ అని మెయిన్గా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పర్పస్ అంటే ఏంటి అంటే మెయిన్గా ఈ ఆపరేషన్ యొక్క యూజ్ ఏంటి,
ఈ ఆపరేషన్ ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ ఎక్కడ యూజ్ అవుద్ది, ఏ ప్లేసెస్లో ఎక్కువ యూజ్ చేస్తాము అనేది డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్లేస్. ఓకేనా, ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏ మిషన్ కావాలి, ఏ మిషన్ ప్లేస్ మీద మనం డిజైన్ చేయాలి అనేది కూడా. నెక్స్ట్ వన్ వచ్చి సీక్వెన్స్ అంటే ఏంటంటే, సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను. మనము గొడుగులు ఉన్నాయి కదా, అంబ్రెల్లాస్, అవి ఏమొచ్చి సేల్స్ అమ్ముతున్నాం. అవి ఏ కాలంలో ఎక్కువ తీసుకుంటారు? రైనీ సీజన్, అంతే కదా. అదే మనము చలికాలంలో గొడుగులాంటి అమ్మితే తీసుకుంటారు ఏంటి? తీసుకోరు కదా. అదే బెస్ట్ టైం, ఏ టైం అన్ని సేల్స్ అవుతాయి అనేది చూసుకోవాలి. ఆ డిమాండ్కి తగ్గ మనం సప్లై అనేది ఇవ్వాలి. ఓకేనా, అది సీక్వెన్స్ అంటాం. నెక్స్ట్ పర్సన్స్, అంటే ఏ పర్సన్స్ మన అనుకున్న డిజైర్ వర్క్ అనేది ఫుల్ఫిల్ చేయగలరు, అచీవ్ చేయగలరు అనేది పర్సన్స్లోకి వస్తుంది. అంటే టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మనం మిషన్స్ ఆటి అప్పచెప్పాలి, అంతే కదా. అన్టెక్నికల్గా అంటే అన్స్కిల్డ్ పర్సన్స్కి అన్ని వర్క్స్ ఇవ్వలేము కదా. ఎవరు చేయగల పర్సన్స్ వాళ్ళు చేస్తారు, అంతేగా. ఓకేనా. నెక్స్ట్ వన్ మెయిన్ ఈ ఆపరేషన్ అంటే ఈ జాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి మెయిన్ థీమ్ ఏంటి, మెయిన్ మీనింగ్ ఏంటి, దీని యొక్క సింప్లిఫైగా ఇంట్రడక్షన్ అంటే చెప్పాలి. ఓకేనా, ఇది క్రిటికల్ ఎగ్జామినేషన్.